శాంతి. ఈరోజు 4/12/25 డిసెంబర్ 4వ తేదీ. ఈరోజు సద్గురువారము. బాబా యొక్క విశేషమైనటువంటి భోగ్ను సమర్పించేటువంటి ఈరోజు బాబా యొక్క సాకార రూపంలోని మధురమైన మహావాక్యాలని విందాము. మధురమైన పిల్లలు, ఇప్పుడు మీకు బాబా ద్వారా దివ్య దృష్టి లభించింది. ఆ దివ్య దృష్టి ద్వారానే మీరు ఆత్మను మరియు పరమాత్మను చూడగలరు. ఇప్పుడు మీకు బాబా ద్వారా దివ్య దృష్టి లభించింది. ఆ దివ్య దృష్టి ద్వారానే మీరు ఆత్మను మరియు పరమాత్మను చూడగలరు. ఈరోజు ప్రశ్న: డ్రామాలోని ఏ రహస్యాన్ని అర్థం చేసుకున్నవారు ఎవ్వరికీ ఎటువంటి సలహాను ఇవ్వరు? డ్రామాలోని ఏ రహస్యాన్ని అర్థం చేసుకున్నవారు ఎవ్వరికీ ఎటువంటి సలహాను ఇవ్వరు. ఏ రహస్యాన్ని? జవాబు: డ్రామాలో ఏదైతే గతించిపోయిందో అది మళ్ళీ ఖచ్చితంగా పునరావృతమవుతుంది అని ఎవరైతే అర్థం చేసుకుంటారో వారు ఎప్పుడూ ఎవ్వరికీ భక్తిని వదలమని సలహా ఇవ్వరు. వారి బుద్ధిలో ఎప్పుడైతే జ్ఞానం బాగా కూర్చుంటుందో, తామొక ఆత్మ అని, తాము అనంతమైన తండ్రి నుండి వారసత్వం తీసుకోవాలని ఎప్పుడైతే అర్థం చేసుకుంటారో, ఎప్పుడైతే అనంతమైన తండ్రిని గుర్తిస్తారో, అప్పుడు హద్దులోని విషయాలు స్వతహాగానే సమాప్తం అయిపోతాయి. ఓం శాంతి. మీ ఆత్మ స్వధర్మంలో కూర్చున్నారా అని ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలను అడుగుతారు. ఎందుకంటే ఒక్క అనంతమైన తండ్రినే ఆత్మికమైన వారు అని అంటారని పిల్లలకు తెలుసు. కేవలం వారిని సుప్రీం అనగా ఉన్నతోన్నతమైన ఆత్మ అని అంటారు. సుప్రీం రూహ్ అని పరమాత్మనే అంటారు. పరమాత్మ తప్పకుండా ఉన్నారు. అసలు పరమాత్మయే లేరు అని ఎవరు అనరు. పరం ఆత్మ అనగా పరమాత్మ. ఇది కూడా అర్థం చేయించబడ్డది. తికమక పడకూడదు. ఎందుకంటే 5,000 సంవత్సరాల క్రితం కూడా మీరు ఈ జ్ఞానాన్ని విన్నారు. ఆత్మయే వింటుంది కదా. ఆత్మ చాలా చిన్ననిది, సూక్ష్మమైంది. అదెంత చిన్ననిదంటే దాన్ని ఈ కళ్ళతో చూడలేరు. ఆత్మను ఈ కళ్ళ ద్వారా చూసిన మనుష్యులు ఎవ్వరూ ఉండరు. కళ్ళకు కనిపిస్తుంది, కానీ దివ్య దృష్టి ద్వారానే కనిపిస్తుంది. అది కూడా డ్రామా ప్లాన్ అనుసారంగానే. అచ్చా, ఎవరికైనా ఆత్మ సాక్షాత్కారం జరిగినా అది కూడా ఇతర వస్తువులు కనిపించినట్లే కనిపిస్తుంది. భక్తి మార్గంలో కూడా ఏదైనా సాక్షాత్కారం జరిగినా అది కూడా ఈ కళ్ళ ద్వారానే జరుగుతుంది. అప్పుడు దివ్య దృష్టి లభిస్తుంది. కావున చైతన్యంలో చూస్తారు. ఆత్మకు జ్ఞాన చక్షువు లభిస్తుంది. దాని ద్వారా చూడటం జరుగుతుంది. కానీ అది కూడా ధ్యానంలోనే. భక్తి మార్గంలో ఎంతో భక్తి చేస్తారు. అప్పుడు సాక్షాత్కారం అవుతుంది. మీరాకు సాక్షాత్కారమైంది. తాను నాట్యం చేసేది వైకుంఠం అయితే లేదు కదా. ఇది 500-600 సంవత్సరాల క్రితం జరిగి ఉంటుంది. ఆ సమయంలో వైకుంఠం ఎక్కడుంది? ఏదైతే గతించిపోతుందో దాన్ని దివ్య దృష్టి ద్వారా చూడటం జరుగుతుంది. ఎప్పుడైతే ఎక్కువ భక్తి చేస్తూ చేస్తూ పూర్తిగా భక్తిమయంగా అయిపోతారో అప్పుడు సాక్షాత్కారం అవుతుంది. కానీ దాని ద్వారా ముక్తి లభించదు. ముక్తి, జీవన్ముక్తుల మార్గం భక్తి మార్గానికి పూర్తిగా వేరు. భారతదేశంలో ఎన్నో లెక్కలేనన్ని మందిరాలు ఉన్నాయి. శివలింగాన్ని ఉంచుతారు, పెద్ద లింగాన్ని ఉంచుతారు, అలాగే చిన్న లింగాన్ని ఉంచుతారు. ఏ విధంగా ఆత్మ ఉంటుందో అలాగే పరంపిత పరమాత్మ ఉంటారని ఇప్పుడు పిల్లలకు తెలుసు. పరిమాణం అందరిది ఒకటే. ఏ విధంగా తండ్రి ఉంటారో అలా పిల్లలు ఉంటారు. ఆత్మలందరూ సోదరులు. ఆత్మలు పాత్రను అభినయించేందుకు ఈ శరీరంలోకి వస్తారు. ఇవి అర్థం చేసుకోవలసిన విషయాలు. ఇవి భక్తి మార్గపు దంతకథలేమీ కావు. జ్ఞాన మార్గ విషయాలను కేవలం ఒక్క తండ్రియే అర్థం చేయిస్తారు. మొట్టమొదట అర్థం చేయించేవారు అనంతమైన ఒక్క నిరాకారుడే. వారిని గూర్చి పూర్తిగా ఎవరు అర్థం చేసుకోలేరు. తాను సర్వవ్యాపి అని అనేస్తారు. అది సత్యం కాదు. తండ్రిని పిలుస్తారు, ఎంతో ప్రేమగా పిలుస్తారు. బాబా, మీరు ఎప్పుడైతే వస్తారో అప్పుడు మీపై బలిహారం అవుతాము అని అంటారు.
నాకు మీరు తప్ప ఇంకెవ్వరూ లేరు అని అంటారు. కావున తప్పకుండా వారిని స్మృతి చేయవలసి ఉంటుంది. హే పిల్లలు అని వారు స్వయం అంటారు. వారు ఆత్మలతోనే మాట్లాడతారు. దీన్ని ఆత్మిక జ్ఞానము అని అంటారు. ఆత్మ మరియు పరమాత్మ ఎంతో కాలంగా దూరంగా ఉన్నారు అని కూడా గానం చేయబడుతుంది. అంటూ ఉంటారు కదా, ఆత్మ పరమాత్మ అలగ్ రహే బహుకాల్, సుందర్ మేలా హువా జబ్ సద్గురు మిలా దలాల్ అని అంటూ ఉంటారు. బాబా అంటున్నారు, ఈ లెక్కను కూడా తెలియచేశారు. ఎంతో కాలంగా ఆత్మలైన మీరు దూరంగా ఉన్నారు. వారే మళ్ళీ ఈ సమయంలో తండ్రి వద్దకు మళ్ళీ తమ రాజయోగాన్ని నేర్చుకునేందుకు వచ్చారు. ఈ టీచర్ సేవకుడు. టీచర్ ఎల్లప్పుడూ వినమ్రుటైన సేవకుడుగానే ఉంటారు కదా. ఒబీడియంట్ సర్వెంట్ అని అంటారు కదా బాబా. నేను పిల్లలందరి సేవకుడిని అని బాబా కూడా అంటారు. హే పతిత పావన, మీరు వచ్చి మమ్మల్ని పావనంగా చెయ్యండి అని మీరెంత అధికారంతో పిలుస్తారు. అందరూ భక్తులే. హే భగవంతుడా, రా మమ్మల్ని మళ్ళీ పావనంగా తయారు చెయ్యి అని అంటారు. పావన ప్రపంచము అని స్వర్గాన్ని, పతిత ప్రపంచం అని నరకాన్ని అంటారు. ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ఇది కాలేజీ లేక గాడ్ ఫాదర్ యూనివర్సిటీ. మనుష్యుల నుండి దేవతలుగా తయారు చేయడం దీని లక్ష్యము. మేము ఈ విధంగా అవ్వాలి అని పిల్లలు నిశ్చయం ఏర్పరచుకుంటారు. ఎవరికైతే నిశ్చయం ఉండదో వారు స్కూల్లో కూర్చుంటారా? లక్ష్యము, ఉద్దేశము బుద్ధిలో ఉంది. మనం బ్యారిస్టర్గా లేక డాక్టర్గా అయితే చదువుకుంటాం కదా. నిశ్చయం లేకపోతే రానే రారు. మేము మనుష్యుల నుండి దేవతలుగా, నరుడి నుండి నారాయణుడిగా అవుతాము అని మీకు నిశ్చయం ఉంది. ఇది నరుడి నుండి నారాయణుడిగా అయ్యే సత్యమైన సత్యనారాయణ కథ. వాస్తవానికి ఇది చదువు, కానీ దీన్ని కథ అని ఎందుకంటారు? ఎందుకంటే దీన్ని 5000 సంవత్సరాల క్రితం కూడా విన్నారు. ఇది గతించిపోయింది. గతించిన దాన్ని కథ అని అంటారు. ఇది నరుడి నుండి నారాయణుడిగా అయ్యే శిక్షణ. కొత్త ప్రపంచంలో దేవీ దేవతలు ఉంటారని, పాత ప్రపంచంలో మనుషులు ఉంటారని పిల్లలు హృదయాంతరంలో అర్థం చేసుకున్నారు. దేవతల్లో ఏ గుణాలైతే ఉన్నాయో అవి మనుషుల్లో లేవు. కావుననే వారిని దేవతలు అని అంటారు. మనుషులు దేవతల ముందు నమస్కరిస్తారు. మీరు సర్వగుణ సంపన్నులు అని అంటారు, మరియు స్వయాన్ని మేము నీచులము, పాపులము అని అంటారు. మనుషులే అలా అంటారు, దేవతలనైతే అనరు కదా. దేవతలు సత్యుగంలో ఉంటారు. వారు కలియుగంలో ఉండజాలరు. కానీ ఈ రోజుల్లో అందరినీ శ్రీ శ్రీ అని అనేస్తున్నారు. శ్రీ అనగా శ్రేష్టమైన, సర్వశ్రేష్టంగా భగవంతుడే తయారు చేయగలరు. శ్రేష్టమైన దేవతలు సత్యుగంలో ఉండేవారు. ఈ సమయంలో మనుష్యులు ఎవరూ శ్రేష్టంగా లేరు. పిల్లలైన మీరు ఇప్పుడు అనంతమైన సన్యాసం చేస్తారు. ఈ పురాతన ప్రపంచం అంతమవ్వనున్నదని మీకు తెలుసు. కావున వీటన్నింటిపైన వైరాగ్యం ఉంది. వారు హఠయోగి సన్యాసులు. ఇళ్ళు వాకిళ్లను వదిలి పారిపోయారు. మళ్ళీ వచ్చి మహళ్లలో కూర్చున్నారు. నిజానికి గుడిసెకు ఎటువంటి ఖర్చు ఉండదు. ఏకాంతం కొరకు కుటీరంలో కూర్చోవలసి ఉంటుంది, కానీ మెహల్లో కాదు. బాబా కుటీరం కూడా తయారు చేయబడింది. కుటీరంలో అంతా సుఖం ఉంది. ఇప్పుడు పిల్లలైన మీరు పురుషార్థం చేసి మనుష్యుల నుండి దేవతలుగా అవ్వాలి. డ్రామాలో ఏదైతే గతించిపోయిందో అది మళ్ళీ ఖచ్చితంగా పునరావృతం అవుతుందని మీకు తెలుసు. కావున ఎవ్వరికీ భక్తిని వదలండి అన్న సలహాను ఇవ్వకూడదు. ఎప్పుడైతే జ్ఞానం బుద్ధిలోకి వచ్చేస్తుందో అప్పుడు తాము ఒక ఆత్మ అని, ఇప్పుడు తాము అనంతమైన తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవాలని అర్థం చేసుకుంటారు. అనంతమైన తండ్రి పరిచయం ఎప్పుడైతే లభిస్తుందో అప్పుడిక హద్దులోని విషయాలన్నీ సమాప్తమైపోతాయి. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కేవలం బుద్ధియోగాన్ని తండ్రితో జోడించాలి అని బాబా అంటారు. శరీర నిర్వహణ కొరకు కర్మ కూడా చేయాలి. భక్తిలో కూడా కొందరెంతో నవవిధ భక్తిని చేస్తారు. నియమానుసారంగా రోజు వెళ్ళి దర్శనం చేసుకుంటారు. దేహదారుల వద్దకు వెళ్తారు. అదంతా దైహికమైన యాత్ర. భక్తి మార్గంలో ఎన్ని కష్టాలు పడుతూ ఉంటారు. ఇక్కడ ఎటువంటి ఎదురు దెబ్బలు లేవు. ఎవరైనా వస్తే వారికి అర్థం చేయించేందుకు కూర్చోపెట్టడం జరుగుతుంది. అంతేకాని స్మృతి కొరకు ఒక చోట కూర్చోండిపోవలసిన
అవసరం లేదు. భక్తి మార్గంలో కృష్ణుని భక్తిని చేస్తున్నప్పుడు నడుస్తూ తిరుగుతూ కృష్ణుణ్ణి స్మృతి చేయలేరు అనేదేమీ లేదు. చదువుకున్నవారు కృష్ణుని చిత్రం ఇంట్లోనే ఉంది కదా, మరి నీవు మందిరాలకు ఎందుకు వెళ్తావు అని అడుగుతారు. కృష్ణుని చిత్రానికి పూజను నీవు ఇక్కడ కూడా చేయవచ్చు కదా అని అంటారు. అచ్చా, చిత్రం పెట్టకపోయినా స్మృతి చేస్తూ ఉండు. ఒక్కసారి దేన్నైనా చూస్తే అది స్మృతిలోకి వస్తూ ఉంటుంది. అలాగే మిమ్మల్ని కూడా మీరు ఇంట్లో కూర్చొని శివబాబాను స్మృతి చేయలేరా అని అడగటం జరుగుతుంది. ఇది కొత్త విషయం. శివబాబాను గూర్చి ఎవ్వరికీ తెలియదు. నామ రూప దేశ కాలాదులను గూర్చి తెలియనే తెలియదు. తాను సర్వవ్యాపి అని అనేస్తారు. ఆత్మను పరమాత్మ అని అయితే అనరు కదా. ఆత్మకు తండ్రి స్మృతి కలుగుతుంది, కానీ తండ్రిని గూర్చి తెలియకపోతే 7 రోజులు అర్థం చేయించవలసి ఉంటుంది. ఆ తర్వాత సాధారణ పాయింట్లు కూడా అర్థం చేయించబడతాయి. తండ్రి జ్ఞానసాగరుడు కదా, మీరెంతకాలం నుండి వింటూ వచ్చారు. ఎందుకంటే ఇది జ్ఞానం కదా. మాకు మనుష్యుల నుండి దేవతలుగా అయ్యేందుకు జ్ఞానం లభిస్తుంది అని భావిస్తారు. మీకు కొత్త కొత్త గుహ్యమైన విషయాలను వినిపిస్తాను అని బాబా అంటారు. మీకు మురళి వినిపించకపోతే మీరెంతగా గొడవ చేస్తారు. మీరు బాబాను స్మృతి చేయండి అని బాబా అంటారు. మురళిని చదివినా మర్చిపోతారు. అన్నింటికన్నా ముందు నేను ఆత్మను, ఇంత చిన్నని బిందువును అన్నది స్మృతి చేయాలి. ఆత్మను కూడా తెలుసుకోవాలి. ఇతడిలోనే ఆత్మ బయటకు వచ్చి వేరొకరిలోకి ప్రవేశించింది అని అంటారు. ఆత్మ అయిన మనమే జన్మ తీసుకుంటూ తీసుకుంటూ ఇప్పుడు పతితంగా అపవిత్రంగా అయ్యాము. మొదట మీరు పవిత్ర గృహస్థ ధర్మానికి చెందినవారు. లక్ష్మీనారాయణ ఇరువురు పవిత్రంగా ఉండేవారు. మళ్ళీ ఇరువురు అపవిత్రులుగా అయ్యారు. మళ్ళీ వారిరువురు పవిత్రంగా అవుతారు. మరి వారు అపవిత్రుల నుండి పవిత్రులుగా అయ్యారా, లేక పవిత్ర జన్మ తీసుకున్నారా? మీరు ఎలా పవిత్రంగా ఉండేవారో మళ్ళీ వామ మార్గంలోకి వెళ్ళటంతో ఏ విధంగా అపవిత్రులుగా అయ్యారో బాబా కూర్చొని వివరిస్తారు. పూజారులను అపవిత్రులు అని, పూజ్యులను పవిత్రులు అని అంటారు. మొత్తం ప్రపంచపు చరిత్ర, భౌగోళాలు మీ బుద్ధిలో ఉన్నాయి. ఎవరెవరు రాజ్యం చేసేవారో, ఎలా వారికి రాజ్యం లభించిందో మీకు తెలుసు. అది తెలిసిన వారు ఇంకెవ్వరూ లేరు. మీ వద్ద కూడా ఇంతకుముందు ఈ రచయిత మరియు రచన ఆది మధ్యాంత జ్ఞానం లేదు, అనగా నాస్తికులుగా ఉండేవారు. ఇంతకుముందు మీకు తెలియదు. నాస్తికులుగా అవ్వటంతో ఎంత దుఃఖితులుగా అయిపోతారు. ఈ దేవతలుగా అయ్యేందుకు ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చారు. అక్కడ ఎన్ని సుఖాలు ఉంటాయి. దైవీ గుణాలను కూడా ఇక్కడ ధారణ చెయ్యాలి. ప్రజాపిత బ్రహ్మ పిల్లలు పరస్పరం సోదరి సోదరులు అవుతారు కదా. అశుద్ధ దృష్టి వెళ్ళకూడదు. ఇందులోనే శ్రమ ఉంది. కళ్ళు చాలా అశుద్ధంగా ఉంటాయి. అన్ని అంగాలలోకి అశుద్ధమైనవి ఈ కళ్ళే. అర్ధకల్పం అశుద్ధంగా, అర్ధకల్పం శుద్ధంగా ఉంటాయి. సత్యుగంలో అశుద్ధంగా ఉండవు. కళ్ళు అశుద్ధంగా ఉన్నట్లయితే, అశుద్ధంగా అంటే వికారిగా ఉన్నట్లయితే అసురులు అని పిలువబడతారు. నేను పతిత ప్రపంచంలోకి వస్తాను అని తండ్రి స్వయం చెప్తారు. ఎవరైతే పతితులుగా అయ్యారో వారే పావనంగా అవ్వాలి. వీరు తనను భగవంతుడు అని చెప్పుకుంటున్నారు అని మనుషులు అంటారు. వృక్షంలో చూడండి, పూర్తిగా తమో ప్రధాన ప్రపంచపు అంతిమంలో నిల్చున్నాడు. ఎవరు? బ్రహ్మ. తానే మళ్ళీ తపస్సు చేస్తున్నాడు. తపస్సు చేసేది వేర్ల భాగంలో కూర్చొని. సత్యుగం నుండి లక్ష్మీనారాయణల వంశం కొనసాగుతుంది. లక్ష్మీనారాయణల నుండి శకం లెక్కింపబడుతుంది. లక్ష్మీనారాయణల రాజ్యాన్ని చూపించినప్పుడు వీరి తర్వాత 1250 సంవత్సరాల తర్వాత త్రేతాయుగం వస్తుంది అని వ్రాయండి. శాస్త్రాల్లో లక్షల సంవత్సరాలని వ్రాసేస్తారు. రాత్రికి పగలుకున్నంత తేడా ఉంది. బ్రహ్మ రాత్రి అర్ధకల్పం ఉంటే బ్రహ్మ పగలు అర్ధకల్పం ఉంటుంది. ఈ విషయాలను తండ్రి అర్థం చేయిస్తారు. అయినా మధురమైన పిల్లలు, స్వయాన్ని ఆత్మగా భావించండి, తండ్రిని స్మృతి చేయండి అని అంటారు. వీరి స్మృతి చేస్తూ మీరు పావనులుగా అయిపోతారు.
మళ్ళీ అంతమతిని బట్టి గతి ఏర్పడుతుంది. ఇక్కడ కూర్చోండి పోండి అని బాబా అనరు. సేవాదారులైన పిల్లలను కూర్చోబెట్టుకోరు. సెంటర్లు, మ్యూజియంలు మొదలైనవి తెరిపిస్తూ ఉంటారు. మీరు వచ్చి ఈశ్వరీయ జన్మసిద్ధ అధికారమైన విశ్వరాజ్యాధికారాన్ని తీసుకోండి అని ఎంతమందికి ఆహ్వానాలు పంచుతూ ఉంటారు. మీరు బాబా పిల్లలు, తండ్రి స్వర్గ రచయిత కావున మీకు కూడా స్వర్గ వారసత్వం ఉండాలి. నేను ఒకేసారి స్వర్గ స్థాపనను చేసేందుకు వస్తాను అని తండ్రి అంటారు. ప్రపంచం ఒకటే, దాని చక్రం తిరుగుతూ ఉంటుంది. మనుష్య మతాలు అనేకం ఉన్నాయి, అనేక విషయాలు ఉన్నాయి, ఎన్ని మతాంతరాలు ఉన్నాయి. దీన్ని అద్వైత మతము అని అంటారు. వృక్షం ఎంత పెద్దది, ఎన్ని శాఖోపశాఖలు వెలువడతాయి, ఎన్ని ధర్మాలు వెలువడుతున్నాయి. మొదట ఒకే మతము, ఒకే రాజ్యం ఉండేవి. మొత్తం విశ్వంపై వీరి రాజ్యం ఉండేది. ఇది కూడా మీకు ఇప్పుడే తెలిసింది. మనమే మొత్తం విశ్వానికి అధిపతులుగా ఉండేవారము. మళ్ళీ 84 జన్మలు అనుభవించి నిరుపేదలుగా అయ్యాము. ఇప్పుడు మీరు మృత్యువుపై విజయాన్ని పొందుతారు. అక్కడ ఎప్పుడూ అకాల మృత్యు ఉండదు. ఇక్కడ చూడండి, కూర్చుంటూ అకాల మృత్యువు జరుగుతూ ఉంటుంది. నలువైపులా మృత్యువే మృత్యువు. అక్కడ ఇటువంటిది ఉండదు. జీవితం పూర్ణాయుష్షు వరకు కొనసాగుతుంది. అంటే 120 సంవత్సరాలు, 150 సంవత్సరాలు ఏదైతే పూర్తి ఆయుష్ ఉందో సత్యత్రేతాయుగంలో అంత ఉంటుంది. భారతదేశంలో పవిత్రత, సుఖశాంతులు ఉండేవి. సగటున 150 సంవత్సరాల ఆయువు ఉండేది సత్యుగంలో ఆయువు. ఇప్పుడు ఎంత ఆయువు ఉంటుంది? ఈశ్వరుడు మీకు యోగాన్ని నేర్పించారు కావున మిమ్మల్ని యోగేశ్వర్లు అని అంటారు. అక్కడ అలా అనరు. ఈ సమయంలో మీరు యోగేశ్వర్లు, మీకు ఈశ్వరుడు రాజయోగాన్ని నేర్పుతున్నారు. మళ్ళీ రాజరాజేశ్వర్లుగా అవ్వాలి. ఇప్పుడు మీరు జ్ఞానేశ్వర్లు, మళ్ళీ రాజరాజేశ్వర్లుగా అనగా రాజాది రాజులుగా అవుతారు. అచ్చా, మీఠే మీఠే సిక్కిలదే बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार, गुड మార్నింగ్ और నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, కళ్ళను శుద్ధంగా చేసుకునేందుకు కృషి చేయాలి. ప్రజాపిత బ్రహ్మ పిల్లలమైన మేము సోదరులము కావున అశుద్ధ దృష్టిని ఉంచకూడదు అన్నది సదా బుద్ధిలో ఉండాలి. రెండో పాయింట్, శరీర నిర్వహణార్థం కర్మ చేస్తూ బుద్ధి యోగాన్ని ఒక్క తండ్రితో జోడించాలి. హద్దులోని అన్ని విషయాలను వదిలి అనంతమైన తండ్రిని స్మృతి చేయాలి. అనంతమైన సన్యాసులుగా అవ్వాలి. ఈరోజు వరదానము, సదా అచల్ స్థిర్ భవ. సదా అచల్ స్థిర్ భవ. బాబా అన్న పదం యొక్క స్మృతి ద్వారా కారణాన్ని నివారణలోకి పరివర్తన చేసే సదా అచల్ స్థిర్ భవ. బాబా అన్న పదం యొక్క స్మృతి ద్వారా కారణాన్ని నివారణలోకి పరివర్తన చేసే సదా అచల్ స్థిర్ భవ. ఏ పరిస్థితి అయినా అలజడి కలిగించే విధంగా ఉన్నా కానీ బాబా అని అనగానే అచలంగా అయిపోతారు. పరిస్థితుల యొక్క చింతనలోకి వెళ్ళిపోయినట్లయితే కష్టాన్ని అనుభవం చేసుకుంటారు. ఒకవేళ కారణానికి బదులుగా నివారణలోకి వెళ్ళిపోయినట్లయితే ఆ కారణమే నివారణగా అయిపోతుంది. ఎందుకంటే మాస్టర్ సర్వశక్తివంతులైన బ్రాహ్మణుల ముందు పరిస్థితులు చీమల సమానంగా కూడా కావు. కేవలం ఏం జరిగింది, ఎందుకు జరిగింది అన్నది ఆలోచించేందుకు బదులుగా ఏది జరిగినా అందులో కళ్యాణం నిండి ఉంది, సేవ నిండి ఉంది అని భావించాలి. రూపము పరిస్థితులది ఉన్నా కానీ అందులో సేవ ఇమిడి ఉంది అన్న రూపంతో దాన్ని చూడండి. అప్పుడు సదా అచంచలంగా స్థిరంగా ఉంటారు. స్లోగన్, ఒక్క బాబా ప్రభావంలో ఉండేవారు ఏ ఆత్మ ప్రభావంలోకి రాజాలరు. ఒక్క బాబా ప్రభావంలో ఉండేవారు ఏ ఆత్మ ప్రభావంలోకి రాజాలరు. అవ్యక్త ప్రేరణ, ఇప్పుడు సంపన్నంగా మరియు కర్మాతీతంగా అవ్వాలనే ధునిలోనే ఉండండి.
కర్మాతీత స్థితిని ప్రాప్తి చేసుకునేందుకు సదా సాక్షులుగా అయి కార్యం చేయండి. సాక్షి అనగా సదా అతీతమైన మరియు ప్రియమైన స్థితిలో ఉంటూ కర్మను చేసే అలౌకిక ఆత్మను, అలౌకిక అనుభూతిని చేసే అలౌకిక జీవితము, శ్రేష్ఠ జీవితము కల ఆత్మను. ఈ నశ ఉండాలి. కర్మ చేస్తూ ఈ అభ్యాసాన్ని పెంచుకుంటూ ఉన్నట్లయితే కర్మాతీత స్థితిని ప్రాప్తి చేసుకుంటారు. సదా అలౌకికమైనటువంటి స్థితి అంటే అతీతంగా ప్రియంగా ఉండే స్థితి, కర్మను చేసే అలౌకిక ఆత్మను, అలౌకిక అనుభూతిని చేసే అలౌకిక జీవితము, శ్రేష్ఠ జీవితం కల ఆత్మను అనేటువంటి ఈ నశలో ఈ రోజంతా మనము ఉందాము. అచ్చా. ఓం శాంతి.